నమ్మకంలో లేదా చెప్పండి ప్రేమ. అందరికీ నమస్కారం. కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీకు రామాఖాన్లో ప్రేమే తీరంగా షార్ట్ ఫిలిం ప్రదర్శన ఎలా జరిగిందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనము రామాఖాన్లో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే షార్ట్ ఫిలింని ఇక్కడ ప్రదర్శించవచ్చు. షార్ట్ ఫిలిం ప్రదర్శన కొరకు అనేసి మొత్తం ఏర్పాట్లు అయితే జరిగిపోయినాయి. ఎంకరేజ్ చేయడం కోసం అనేసి మొత్తం అందరూ కూడా వచ్చేసారు. ఇదిగోండి, నక్కిన త్రినాథరావు గారు మన షార్ట్ ఫిలిం గురించి మాట్లాడడం అయితే జరిగింది. ప్రజెంట్ ఆయన ఏం మాట్లాడో చూపిస్తున్నారు. సో ప్రేమే తీరంగా షార్ట్ ఫిలిం స్టార్ట్ అయ్యింది. హీరో వారితో పాటుగా ఆడియన్స్ కూడా చూస్తున్నారు. అదిగోండి, స్క్రీన్ పైన మనం చూస్తున్నాము ఫిలింని. ఒక పక్కన ల్యాప్టాప్ ద్వారా అక్కడ స్క్రీనింగ్ అయితే జరుగుతూ ఉంది. ఆడియో రాకపోవడానికి రీజన్ వచ్చేసి యూట్యూబ్ గైడెన్స్ అనేటివి ఉంటాయి. వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ యూజ్ చేసిన ఆడియో అనేది మిగతా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో రాకూడదు. మొత్తానికి స్క్రీన్ మీద డైరెక్టర్ ప్రసాద్ గనేటి అని చెప్పేసి నేమ్ అయితే పడింది. ఏ డైరెక్టర్కైనా చాలా ఆనందాన్ని ఇచ్చేది ఫస్ట్ టైం స్క్రీన్ పైన తన నేమ్ పడినప్పుడు డైరెక్టర్గా. ఈ మూవీకి గెస్ట్ గా వచ్చినటువంటి జబర్దస్త్ రాము గారు కమెడియన్, ఈయన మాట్లాడడం అయితే జరిగింది. విందాం. దగ్గర అవుతున్న కొద్దీ మన జీవితం మన చేతులు లేకుండా వెళ్ళిపోతే మనం చేరుకోవాలనుకున్న తీరం చేరుకోలేము, అనుకున్న ఆశయాన్ని చేరుకోలేము. ఎవరి మనసులో ఉండాలనుకున్న ఆ మనసులో కూడా మనకు స్థానం ఉండదు. కాబట్టి వారితో పాటుగా ఈ రోజుల్లో సాయి గారు కూడా గెస్ట్ గా వచ్చారు. బాగా తీసాడు. అంటే తన తీసాడని కాదు కానీ ₹1 ఇచ్చి 2 hours సినిమా తీయమంటున్నది. సో ఎంత కష్టపడితే అవుట్పుట్ రావాలి, ఎంతో మంది టెక్నీషియన్స్ని ఎంతో మందిని కలిసి వర్క్ చేయించుకొని సో ఇంత బాగా కష్టపడ్డాడండి. సో అన్ని చోట్ల ఉంది 100% మనం చేరుకోవాలనుకున్న ప్రేమకు మధ్యలో మన వ్యసనం నాశనం చేయకూడదు. అవునా కాదా? వచ్చిన గెస్ట్ కి వచ్చేసి ఒక చిరు సత్కారము ఇప్పుడు మనం చూస్తున్నాము. ప్రేమే తీరముగా మూవీ గురించి హీరో రాజేష్ గారు మాట్లాడుతున్నారు. ఈయన ఎడిటర్ మారుతి గారు ఈ ప్రేమే తీరముగా షార్ట్ ఫిలిం కి ఎడిటర్ గా వర్క్ చేశారు. అప్పటి నుంచి ఆలోచనని నాతో షేర్ చేసుకుంటాను. యాక్ట్రెస్ రిషిత గారు ఈ షార్ట్ ఫిల్మ్ లో వర్క్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ నాని గారు ఈయన కొన్ని సినిమాలకు వర్క్ చేశారు. యాక్టర్ మనోహర్ గారు సీరియల్లోను సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. ఈ షార్ట్ ఫిల్మ్ లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇదన్నా అది అయిపోయింది, వదిలేసింది. అక్కడ నన్ను చూసారు అనమాట, లైక్ యాక్టింగ్ సంథింగ్ ఇట్లా చూసి దీనికి ప్రిఫర్ చేయగానే నాకు ఫొటోస్ కొన్ని పెట్టగానే ఇంకా ఓకే సెట్ అని చెప్పేసి వచ్చాను, చేశాను. అండ్ నాకు చాలా బాగా ఇట్లాంటి మంచి టీంతో వర్క్ చేయడం అనేది నాకు చాలా బ్లెస్సింగ్. ఈ షార్ట్ ఫిల్మ్ కి డైరెక్టర్ వచ్చేసి ప్రసాద్ గంటేటి అని అడిగారు. దానికి కారణం లక్ష్మణ్ అన్న. నేను దీనికి చాలా మట్టుకి కూర్చోవడానికి కారణం ఈ పోస్టర్ ప్రేమే తెలంగాణ పోస్టర్. అన్నా నాకు ఇలా పోస్టర్ కావాలి అని చెప్తే తమ్ముడు నీకు ఎందుకురా నేను చేస్తా సినిమా రేంజ్లో అన్నాడు. అన్న ఒకసారి మాట్లాడు. పోస్టర్ డిజైనర్ వచ్చేసి లక్ష్మణ్ గారు. మేమిద్దరం కలిసి వర్క్ చేసాము. ఇది చాలా అసలు అంటే షార్ట్ టైంలో తీసాడు మనోడికి బడ్జెట్. కొంతమంది గెస్ట్లు అయితే రావటం అయితే జరిగింది. వారు కూడా ఈ సినిమా చూసి మాట్లాడుతున్నారు. వారి యొక్క అభిప్రాయాలను మనతో పాటు షేర్ చేసుకుంటున్నారు.
నైట్ మొత్తం వర్క్ చేసి మళ్ళీ పొద్దున్న ఆఫీస్కి వచ్చేవాడు. ఆ డెడికేషన్కైనా ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. తను ఫ్యూచర్లో ఇంకా మంచి మూవీ తీస్తాడు గ్యారంటీగా. ఇంకా రాజేష్ అన్న, మీరు మన మూవీలో ఇంకా ఇరవై యాక్టింగ్. అండ్ కంగ్రాట్స్ వన్స్ అగైన్. సురేష్ అన్న మాట్లాడవలసిందిగా. ఈయన కూడా ఒక గెస్ట్ మూవీ చూసి ఆయన అభిప్రాయాన్ని మనతో పాటు షేర్ చేసుకుంటున్నారు. చెప్పి చూపించాడు. నాకు ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన వెంటనే ఓకే అనిపించింది. ఎడిటింగ్ అవి ఇవి. ఎప్పుడైతే దీనికి సంబంధించి బాగా ఇంప్రెస్ అయిన పర్సన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ షార్ట్ ఫిల్మ్కి ఎవరైతే మ్యూజిక్ చేశారో ఆ మ్యూజిక్తో చూసినప్పుడు ఇందులో ఉన్న ఫీల్ మొత్తం 100% ఫీల్ అయ్యాడు. అప్పుడే చెప్పాను, ప్రసాద్ డెఫినెట్గా ఇది నీకు మంచి మైలేజ్ షార్ట్ ఫిల్మ్ అవుతుంది అలా ఇలా. కానీ తీసిన తర్వాత ఎవరన్నా ఒక ఛానల్లో పెట్టేసిన తర్వాత ఓకే మనం తీసాము, ఒక ఛానల్లో పెట్టేశాము. ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ ఆనంద్. సో మ్యూజిక్ కొట్టిన తర్వాత అతనికి నచ్చలేదు సార్. నచ్చకపోతే అప్పటికి మ్యూజిక్కి అమౌంట్ ఇచ్చేసారు. యాక్చువల్గా ఇది కొట్టింది అక్షయ్, అంతకుముందు కొట్టింది ఇంకో అతను. సో అన్న డెడికేషన్ ఎలాంటిదంటే అన్న దగ్గర రిప్లైన అమౌంట్ లేవు, కానీ ఎలా సెట్ చేసాడో తెలియదు, కానీ ఆ అమౌంట్ వదిలేసి ఈ మ్యూజిక్ కొట్టించుకున్నాడు. డెడికేషన్ అలాంటిది అన్నది. సో మీరు నెక్స్ట్ అన్న దగ్గర బ్రాండెడ్ స్టోరీస్ ఉన్నాయి 2 కంపల్సరీ తొందరలో వస్తున్నాడు. ప్రసాద్, రాజు ప్రసాద్, గుర్తుపెట్టుకోని పేరు. ప్రేమే తీరంగా షార్ట్ ఫిల్మ్లో వర్క్ చేసిన కిరణ్ కుమార్ కూడా ఆ మూవీ గురించి మాట్లాడుతున్నారు. షార్ట్ ఫిల్మ్ చూసిన పబ్లిక్ ఆడియన్స్ వచ్చేసి వాళ్ళ రియాక్షన్ అనేది మనతో పాటు పంచుకుంటున్నారు. బేసిక్గా ఫొటోస్ షార్ట్స్ తీసి చేశాను. ఐడియా అవును, ఐడియా ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం ప్రజెంటేషన్ జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మీకు నేను చూపిస్తున్నాను. అలాగే కొత్త యాక్టర్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.